నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ కుమార్ ఐడియాస్. సో ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడు ఏదైనా జరగచ్చు కాబట్టి నేను మీతో కాంటాక్ట్ డిస్కనెక్ట్ అవ్వకుండా స్పేర్ కోసం నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. మన మొత్తం వచ్చేసి తెలుగు ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్, తెలుగు వేకప్ ఛానల్, అట్లాగే ఇది వచ్చేసి ప్రవీణ్ కుమార్ ఐడియాస్. ఓకేనా? అంటే ఇప్పుడు తెలుగు ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ల మీద తీసుకున్నటువంటి స్ట్రైట్ కౌంటర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. వేకప్ ఛానల్ వచ్చేసి బైబుల్కు సంబంధించినటువంటి విషయాల గురించి మీకు చెప్తాను. ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్, జనరల్ టాపిక్స్, అంటే వీటి గురించి మాత్రమే ప్రస్తావించాను. అంటే సమాజంలో ఉన్నటువంటి నా ఐడియాస్ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఈ ఛానల్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో మన ఛానల్స్ అన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీరు ఫాలో అవ్వండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను మీ దగ్గరికి తీసుకురావడానికి నాకు ఎంతో మోటివ్గా ఉంటుంది. ఓకేనా? సో ఇందులో అంటే నా మెయిన్ మోటివ్ వచ్చేసి పాస్టర్ల నుంచి అమాయకమైనటువంటి ప్రజలు కాపాడడం మాత్రమే. ఆ తర్వాత కొన్ని జనరల్ ఇష్యూస్ వాటి మీద కూడా నేను రియాక్ట్ అయ్యి అవేర్నెస్ చేద్దామని నాకు ఒక ఐడియాస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేసే విధంగా వాటికి ఇంకా కొంచెం పదును పెట్టి మీకు మీ మధ్యకు తీసుకురావడానికి నేను ఇంకా స్టడీ చేయడానికి కూడా నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఛానల్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు ఎవ్రీవన్. ఓకేనా? మీరు ఇచ్చే మోటివ్, మీరు పెట్టే ప్రతి కామెంట్స్ ఇవన్నీ కూడా నా ఫర్దర్ వీడియోస్కి బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి నాకెంతో ఒక బూస్టప్ లాగా ఉంటుంది. ఓకే, ఈ ఛానల్లో ఫస్ట్ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఇప్పుడు సినిమాలకు సంబంధించిన ఒక రివ్యూ అనమాట. ఇప్పుడు చాలా మంది సినిమాలు చూసేసి ఈ సినిమా బాగుందండి, బాగాలేదని చెప్పేసి రివ్యూస్ చెప్తుంటారు కదా. వీటిల్లో నేను గమనించినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చేసి నాకు ఈ సినిమా బాగాలేదని అంటారు. సినిమా బాగాలేదన్న వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎప్పుడైనా సినిమా తీసావా, సినిమా అంటే ఎంత పెద్ద కష్టమో నీకు తెలుసా, పోనీ నువ్వు వచ్చి సినిమా అంటుంటారు అనమాట వాడిని పట్టుకొని. ఇంకొంతమంది సినిమాలకు సంబంధించిన రివ్యూస్ ఎన్నో వస్తుంటాయి కదా, కింద కామెంట్లు ఎటుంటారంటే సినిమా తీయడం ఎంత కష్టమో నీకు తెలుసా, నువ్వు ఒకసారి సినిమా తీస్తే కదా నీకు తెలుసుదని చెప్పేసి ఇలా కామెంట్లు పెడుతుంటారు. అంత కష్టపడి డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఒక 12 మంది 24 క్రాఫ్ట్స్ అందరూ కష్టపడి ఎంతో ఒక సినిమా తీస్తే 2-3 సంవత్సరాల పాటు కష్టపడి ఒక సినిమా తీస్తే దెబ్బకు నువ్వు బాలేదని చెప్తావా అని చెప్పేసి ఇట్లాంటి ప్రచారం చేస్తుంటారు కదా. దీని గురించి నా ఐడియా ఏంటంటే, ఇప్పుడు అలా చెప్పచ్చా చెప్పకూడదా అనేది ఫస్ట్ పాయింట్. నేను దీనికి నన్ను అడిగితే నేను ఏమంటానంటే చెప్పచ్చు, తప్పేముంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, ఈ షర్టు చేయడానికి కూడా చాలామంది కష్టపడతారు కదా. ఇప్పుడు ఈ దారము తీయాలి, ఆ చేనేత కార్మికుల దగ్గర ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళు కూడా ఒక టీం వర్క్ చేస్తుంటారు. తర్వాత ఈ కలర్ డిజైన్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఆ తర్వాత దీని షేప్ అనమాట, ఈ షేప్ తీసుకొచ్చే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. వీళ్ళందరూ కష్టపడి మళ్ళీ దీనికి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్కి వచ్చింది అనుకోండి. అరే బాబు, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, సో వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి షర్టు నేను ఎట్లా కొనుక్కోవాలని చెప్పేసి నేను కొంటానా? వాళ్ళు ఎవరు ఎంత కష్టపడితే నాకెందుకు, నాకు నచ్చితే నేను కొంటా, నచ్చకపోతే నేను అవాయిడ్ చేస్తా. పోనీ నేనున్నాను, ఈ టేబుల్ వచ్చేసి నేను ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్లో చేసేవాడిని. ఈ టేబుల్ చేయడానికి కూడా మేము చాలా కష్టపడే వాళ్ళం కదా. ఇప్పుడు దీనికి వెల్డింగ్ వర్క్ ఉంటుంది, పౌడర్ కోటింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఇప్పుడు ఈ షీల్డ్ తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, మళ్ళీ దీనికి కలర్స్ ఇచ్చే వాళ్ళు ఒకరు ఉంటారు, తర్వాత దీనికి టేపింగ్ వేసే వాళ్ళు ఒకరు ఉంటారు. నేను వచ్చేసి దీన్ని డిజైన్ చేసి క్యాడ్లో డిజైన్ చేసి మొత్తం తయారు చేసి ఉంచుతాను. మేమందరం ఇంత కష్టపడ్డాము కాబట్టి కస్టమర్ రిజెక్ట్ చేస్తే, ఏంటి సార్ ఈ టేబుల్ చేయడానికి ఎంత పెద్ద కష్టమో నీకు తెలుసా, దీనికి ఎంత టీం వర్క్ ఉంటుంది, ఎన్ని రాత్రులు కష్టపడ్డారు, మీరు అట్లా బాగాలేదని చెప్పేసి మీరు మా దగ్గర కొనరా అని చెప్పేసి అంటాను నేను కాదు కదా. కాబట్టి అతనికి నాకు ఉన్నటువంటి టాలెంట్ దీంట్లో ఉంది, కంప్యూటర్లో డిజైన్ చేయడం. అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడా లేదని అతని మీద ఆధారపడి ఉంటుంది, కానీ నా మీద ఆధారపడి అయితే ఉండదు. బట్ నేను చేయాల్సినది ఏదైతుందో అది నేను చేస్తాను. ఇప్పుడు సినిమా కూడా అతనికి ఉన్నటువంటి అది వర్క్, అది అతని జాబ్. అది ప్రొడ్యూసర్గా డబ్బులు పెడతారు, డైరెక్టర్ ఒక మంచి కథ రాసి ఆ 24 క్రాఫ్ట్స్ ఎవరి పని వాళ్ళు చేసేస్తారు. సో వాళ్ళందరూ కష్టపడ్డారు కదా అని చెప్పేసి వాళ్ళ కష్టాన్ని ఎందుకు వృధా చేయడం అని చెప్పేసి నేను డబ్బులు పెట్టుకుని పోను. వాళ్ళంతా అంత కష్టపడి సినిమా తీసారు కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడన్నా హట్ అవుతారని చెప్పేసి బాగాలేని సినిమా కూడా బాగుందని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, బిర్యానీ చేయడం కూడా చాలా కష్టమే. ఒకడు రైస్ ఉడికించేవాడు ఉంటాడు,
దానికి మసాలా వేయించేవాడు ఒకడు ఉంటాడు, చికెన్తో చేసేవాడు ఒకడు ఉంటాడు, ఎవరు కలపాలి చేయాలి. అరే బాబు, వాళ్ళందరూ కష్టపడి ఈ బిర్యానీ చేసి మన ముందుకు తీసుకొని వచ్చారు, వాళ్ళ కష్టాన్ని వృధా అవ్వకుండా మనం తిందామని చెప్పేసి అనుకుంటాను. అతనికి ఆ దాంట్లో టాలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు బిర్యానీ చేయడం అంటే చికెన్ బిర్యానీ చేయడం నాకు చేత కాదు కాబట్టి బిర్యానీ బాగలేదు అని చెప్పే హక్కు నాకు లేదు అని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, అతను సినిమా తీయడం చేత కాలేదు కాబట్టి సినిమా బాగాలేదు అని చెప్పడం కూడా అతను తప్పు అనడం కూడా, ఇవి రెండు ఒకటే నా దృష్టిలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరి జాబ్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు. ప్రతి ఒక్క దానికి కూడా కష్టం అనేది ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ లేకపోతే అవతల కష్టాన్ని గురించి కూడా పట్టించుకోకుండా అతను ఏమంటే రిజెక్ట్ చేసేస్తాడు. అది ఏ వస్తువైనా సినిమా అయినా కానీ. ఇప్పుడు వాడు చెప్పినంత మాత్రాన ఒక సూపర్ హిట్ సినిమా ఏమో అట్టర్ ఫ్లాప్ అవ్వదు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా వీడు బాగుందని చెప్పినంత మాత్రాన అదేం హిట్ కాదనమాట. సో ఆ కథ ఇప్పుడు 2-3 నెలల క్రితము మాత్రమే తక్కువ బడ్జెట్తో తీసి మంచి కథలు ఉన్నటువంటి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 5-6 ఏళ్ల పాటు కష్టపడి కోట్లు ఖర్చు పెట్టినటువంటి సినిమాలు కూడా బాగలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడి ఫ్లాప్ అయ్యి చాలా ఉన్నాయి. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, మీరు ఎంత పెద్ద కాస్టింగ్ని పెట్టారు అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఆ కథ మాకు ఎంటర్టైన్మెంట్గా ఉందా లేదా. కొన్ని కథ లేని సినిమాలు కూడా స్క్రీన్ ప్లే తోటి హిట్ అయినవి చాలా ఉంటాయి. ఇప్పుడు పుష్ప 2 ఉంది, నాకు తెలిసి పుష్ప 2లో పెద్ద స్టోరీ ఏం లేదు, కానీ అది ఏమైంది, ఇండియన్ ఫిలిం హిస్టరీలో బాహుబలి రికార్డ్ దగ్గరికి వచ్చింది. నాకు తెలిసి ఆ రికార్డ్ కూడా క్రాస్ అయిందంట, నాకు అంత పూర్తిగా తెలియదు. బట్ అక్కడ దాకా ఎలా వచ్చింది, కథ లేకుండా కూడా స్క్రీన్ ప్లే, అక్కడ హీరో ఆ డైలాగ్స్, ఆ చిత్తూరు లాంగ్వేజ్ అంత కొత్తగా ఉందన్నమాట. ఎంతసేపు చూసినా కూడా బోర్ కొట్టలేదు. వాళ్ళు మళ్ళీ సీన్స్ ఎక్స్ట్రా పెట్టి దగ్గర 3 గంటల 44 నిమిషాలు ఉన్నా కూడా మళ్ళీ రెండోసారి కూడా చూశారు. ఇంకొన్నిటికి కథలు, ఇంకొన్నిటికి స్క్రీన్ ప్లే, ఇంకొన్నిటికి కొత్తదనం, ఇట్లాగా ఉన్నటువంటి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. మనకు నచ్చిన అంశాన్ని నచ్చిందని చెప్పవచ్చు, దాంట్లో మనకు తెలిసినా తెలియకపోయినా. నచ్చలేదు అన్న అంశాన్ని కూడా మనం ఓపెన్ ఫ్రీడంగా చెప్పవచ్చును. అంతేగాని అరే బాబు సినిమా అంత కష్టపడి తీస్తే వీడింది బాగాలేదు అంటాడని చెప్పి అతను నచ్చలేదు, అతని ఒపీనియన్ చెప్పచ్చు. అతను సినిమా తీయడం చేత కాలేదు అలా చెప్పకూడదు అంటానికి మీరు ఎవరు? కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా నాకు ఈ సమాజంలో ఈ పాయింట్ అని నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది. సో అది నేను మీతో షేర్ చేసుకున్నాను. నిజంగా నేను చెప్పింది కరెక్టే, ఇప్పుడు నేను ఏదన్నా కరెక్షన్ చేసుకోవాలి అని మీరు ఎవరికన్నా అనిపిస్తే ఈ వీడియో కింద మీరు కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్ నేను మొత్తం చదివి నాలో ఏదైనా తప్పు ఉంటే నేను మళ్ళీ కరెక్షన్ చేసుకున్నందుకు ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.